ఈ మధ్యకాలంలో నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నటువంటి మాటలు పెద్ద వివాదానికి కారణమవుతూ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో పుష్ప సినిమాకి సంబంధించి పుష్ప ఏమన్నా హీరోన బన్నీ దొంగే కదా, మహాత్ముడు కాదు కదా అని చెప్పి కామెంట్ చేశారు. కామెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యాన్స్ ఊరికే ఉంటారా? రెచ్చిపోయారు వాళ్ళ ఫ్యాన్స్. ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయడం, బూతులు తిట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత బన్నీ కాల్ చేశాడని, నేను మాట్లాడింది వేరు, కావాలనే ఏదో కాంట్రవర్సీ చేశారు, తప్పుదో పట్టించారు, ఇదేదో మాట్లాడుకుంటూ వచ్చారు, సారీ చెప్పేశాడు. ఆ తర్వాత రాబిన్హుడ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మరి డేవిడ్ వార్నర్కి మంచి ఫ్యాన్స్ ఇక్కడ అన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఆ సినిమాలో యాక్ట్ చేశాడు, రాబిన్హుడ్లో యాక్ట్ చేశాడు డేవిడ్ వార్నర్. మన తెలుగు సినిమాలంటే ఇష్టం, మన తెలుగు పాటలన్నా తెలుగు మ్యూజిక్ అన్నా బాగా ఇష్టపడతాడు. సో అలాంటి వ్యక్తి ఫ్రీ రిలీజ్కి ఈవెంట్కి వచ్చినప్పుడు మనం వేరే దేశస్తుడు మన దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించాలి. మనం ఒక సినిమా నటుడు, పైగా పేరున్న నటుడు రాజేంద్ర ప్రసాద్, మరి అలా గౌరవించకుండా ఒరే అని చెప్పి మాట్లాడి అది కూడా వివాదమైంది. ఆ తర్వాత చాలామంది సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు ఏం చెప్పారు, అప్పుడు మధ్యమత్తులో ఏదో మాట్లాడేశారు, తాగాడని చెప్పి. ఆ రాబిన్హుడ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేటప్పుడు కూడా ఆ కార్ డోర్ కూడా కాలుతో తన్నినటువంటి వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. ఆ తర్వాత ఏంటి అయిన తర్వాత మళ్ళీ సారీ చెప్పడం. ఇప్పుడు కూడా ఎస్వి కృష్ణారెడ్డి ఆయన బర్త్డే సందర్భంగా ఒక ఈవెంట్ ఏదో చేశారు, అక్కడ అందరూ అక్కడికి వెళ్ళినారు. ఆ సినిమా ఎస్వి కృష్ణారెడ్డితో కలిసి పనిచేసినటువంటి వాళ్ళలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు, అందులో ఆలి కూడా ఉన్నారు, ఇద్దరు కూడా. సో ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా ఆలిని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా దారుణంగా ఉన్నాయి. అంత వల్గర్గా, పైగా ఎన్టీఆర్ అవార్డు తీసుకొని వచ్చానని చెప్పి కూడా ఆ స్టేజ్లో ఆయన మాట్లాడడం జరిగింది. ముందు సినీ ప్రముఖులు ఉన్నారు, మరి లేడీస్ ఉన్నారు, ఆయన కూడా ఆ రకంగా వల్గర్గా మాట్లాడొచ్చా? ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీకు ఆయన మాటలను వినండి. థ్యాంక్ యూ ప్రభు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో ఆయన వేరా అలిగా ఏడెక్కల అజ్జాడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? గుర్తుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. సో అది ఎన్టీ రామారావు గారి ఇంట్లో గొడ్ల సావిట్లో పుట్టాడంట. పుట్టావో మంచిదే, ఎక్కడ పుడితే ఏంట్లే, కానీ బుద్ధి బాగుండాలి కదా. గొడ్ల సావిలో పుట్టానని చెప్పి పశువులాగా ప్రవర్తిస్తారు ఎవరైనా? అదే రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాను ఇక్కడ. ఎన్టీ రామారావు గారి అవార్డు తీసుకున్నావంటే నేను ఎంత గౌరవించి ఆ అవార్డు ఇచ్చి ఉంటారు. మరి ఆ అవార్డుకి తగ్గట్టుగా నిన్ను వాళ్ళు గౌరవించినట్టుగా నువ్వు కూడా తోటి ఆర్టిస్టులను గౌరవించాలి కదా. మరి అలీ గారిని లా కొడకని తిడతా ఉన్నాడు. ఇంత వాళ్ళగా అక్కడ ఉన్నటువంటి సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా బుర్ర లేదా, బుద్ధి లేదా, చప్పట్లు కొట్టరా అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి మురళీమోహన్ గారు అడిగి మరీ కొట్టించుకుంటామంటే అడిగి కొట్టించుకోవడం ఏంటి అన్నయ్య, కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్టని మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ అంటే కొన్ని రోజులకు ముందు వరకు కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది ఆయన పైన. హాస్య నటుడు, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరికినటువంటి ఒక అద్భుత వరం. ఆయన సినిమాలు చూస్తే చాలు ఎలాంటి రోగాలైనా మాయమైపోతాయి. ఆయన నటనతో, ఆయన హాస్యంతో అందరు నాకట్టుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు ఆయన సినిమాలు ఆదరించినటువంటి సందర్భం. మరి ఇప్పుడేంటి ఈ రకంగా ప్రతిదీ కూడా వివాదాస్పదమైతే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒక హుందాతనం అనేది ఉండాలి, అది లేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. మొన్న తిరుమల కొండపైన కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఇదే రకంగా మాట్లాడి సినిమా ఆర్టిస్టులు, సినీ పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారిని కలవాలనే దానికి సంబంధించి ఒక్కోసారి ఓలాగా మాట్లాడుతూ ఉన్నారనమాట. అలీగారిని అంత దారుణంగా, అలీగారు ఎంత కష్టపడి వచ్చారండి. ఇప్పుడు అలీగారికి ఉన్నటువంటి క్రేజ్ ఏంటి? ఎవరి సపోర్ట్ లేకుండా అలీగారు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని లాకొడక అని తిడితే వాళ్ళ అమ్మని తిట్టినట్టు కదా. ఆ వ్యక్తి తిరిగి నిన్నంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవాన్ని కాపాడుకోవాలి. నిన్ను గౌరవిస్తున్నారు. గతంలో చాలాసార్లు అన్నప్పటికీ కూడా నిన్ను ఈవెంట్లకు పిలుస్తున్నారంటే నువ్వు సంతోషించాలి. నీ మీద ఇంకా గౌరవం ఉంది వాళ్ళకని. ఆ గౌరవాన్ని కాపాడుకునే విధంగా నీ మాటలు ఉండాలి.
10 మందికి ఆదర్శంగా ఉండాలి నువ్వు మాట్లాడే మాటలు. ఏంటి ఈ మాటలు? దరిద్రం ఏంటి దరిద్రం? సినీ పరిశ్రమ మొత్తం చెప్తా ఉంది. ఏం చేస్తామండి, మద్యం దాగి వస్తూ ఉన్నాడు. మరి మద్యం మొత్తంలో ఈ రకంగానే మాట్లాడతారు కదా. అలాంటప్పుడు వదిలేయండి, ఆ వ్యక్తిని పిలవకండి. సాటి నటుడిని గౌరవించినటువంటి వ్యక్తిని చిత్ర పరిశ్రమలో పెట్టుకోవద్దు, గెంటేయాలి. అసలు ఏదైనా సినిమాల అవకాశాలు కూడా ఇవ్వకూడదు. అట్లా చేస్తే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. వీళ్ళకు టూ మచ్ ఇది. తోటి నటులు ఇంత దారుణంగా మాట్లాడడం అనేటువంటిది అసలు దారుణం. ఈయన భాషలో చెప్పాలంటే టూ మచ్, 12 మచ్. ఈయనకు బుద్ధి ఉందో బుర్ర ఉందో మరి ఏముంది మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు. మరి ఈయనకెట్లా ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారో నాకు అసలు అర్థం కాదు. అంటే ఇంకా వాళ్ళంతా ఒకటే కదా. పోయి రాజేంద్ర ప్రసాద్, చంద్రబాబు నాయుడు బుక్కలో ముద్దు పెట్టుకున్నాడు కదా, మరి ఆ ముద్దు పెట్టుకునేందుకు ఏమైనా అవార్డు ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ ఇదైతే చాలా టూ మచ్. చిత్ర పరిశ్రమ ఒకసారి ఆలోచించాలి. ఇట్లాంటి వాళ్ళను పక్కకు పెట్టేయడం బెటర్.